తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేకుండా హైజాక్ చేసే కుట్ర చేస్తుందని సిపిఎం నేతలు మండిపడ్డారు. విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల పోరాటంగా వక్రీకరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే కుతంత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట 77వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఎం హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పాతబస్తీలోని సాలిబండ క్రాస్ రోడ్ నుండి చార్మినార్ వరకు పాదయాత్ర కొనసాగింది. రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం 1946 నుండి 1951 వరకు సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాటంలో 4500 మంది అమరులయ్యారు, 50,000 మంది జైళ్ల పాలయ్యారు, 10,000 మంది గాయాలు తగిలినాయి. ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ పోరాటాన్ని ఈరోజు కొన్ని మతోన్మాద శక్తులు ఇది హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇందులో హిందువులు ముస్లింలు అనేటువంటిది కాదు, భూస్వాములకు వ్యతిరేకంగా, నిజాం రాచరికానికి వ్యతిరేకంగా సాధారణమైనటువంటి ప్రజలు, అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరు ప్రజలు ఐక్యంగా పోరాటం చేసి భూమి పంచారు. 10 లక్షల ఎకరాల భూమి భూస్వాముల దగ్గర నుండి తీసి పంచారు. అలాగే ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ కులము వెట్టి చాకిరి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే గడీలలో అలాంటి గడీలను బద్దలు కొట్టి వెట్టి చాకిరి నుండి విముక్తి చేశారు. అలాగే సంవత్సరాల తరబడి తరతరాలుగా అప్పుల ఊబిలో మురిగిపోయినటువంటి ఈ తెలంగాణ రైతాంగాన్ని అప్పుల ఊబి నుండి బయటపడేసి ఆ రకంగా అప్పు పత్రాలు చించేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది ఉంది.